హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి పైన రచ్చ సాగుతోంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశం పైనే టీడీపీ వర్సెస్ జనసేన కేడర్ సోషల్ మీడియా వార్ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ వివాదం పైన రెండు పార్టీల అధినాయకత్వం స్పందించలేదు. తాజాగా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయటానికి అభ్యంతరం లేదని చెబుతూనే జనసేన కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చింది. కూటమిలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో టీడీపీ నేతలు కొత్త డిమాండ్ మొదలు పెట్టారు. హోం మంత్రి అనిత పైన వ్యాఖ్యలు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతోందని టీడీపీ నేతల వాదన. దీంతో పవన్తో సమానంగా లోకేష్కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు వరుసగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ డిమాండ్ వచ్చినా ఆయన స్పందించలేదు. కాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ అంశం పైన వార్ కొనసాగుతోంది. ఇప్పుడు టీడీపీ నేతల ప్రతిపాదన పైన జనసేన కొత్త డిమాండ్ మొదలు పెట్టింది. లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడంపై తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని, సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురుగా భావించామని చెప్పుకొచ్చారు. ఇక మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పు లేదని కిరణ్ రాయల్ అభిప్రాయపడ్డారు. అయితే తాము కూడా పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. తమ పార్టీ వారే కాకుండా పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ముందుకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. అనవసర వ్యాఖ్యలతో వైసీపీ నేతల మాటలకు ఊపిరిపోయవద్దంటూ టీడీపీ నేతలకు సూచించారు. పేర్ని నాని, రోజా వంటి పలువురు వైసీపీ నేతలు జేబుల్లో మైకులు పెట్టుకుని తిరుగుతున్నారని, వారికి అవకాశం ఇవ్వొద్దని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దేశానికి కావాల్సిన నాయకుడని, అందుకే భద్రత పెంచాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.